శ్రీ శివాయ గురువే నమః. ఓం సాయిరామ్. ఆణిముత్యం. సద్గురువు లభించాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణం చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి తగిన సద్గురువును చూపుతారు. సాయి నీవు నిత్యం నా యందు అనుగ్రహించుము. నా వలన ఎవరికిని ఎట్టి కష్టము అపకారము కలుగకుండునట్లును సదా అందరికీ ఉపకారము మాత్రమే చేయునట్లు మమ్ములను నడిపించుము. ఎవరి చరిత్రను ఎల్లప్పుడూ చింతిస్తారో వారి సమస్తమైన విచారాల నుండి తప్పించబడి ఇహపర సాధకాలైన సద్బుద్ధి సంసాంగత్య జ్ఞానాలను ఊహాతీతమైన ఉపశాంతిని పొందుతారు. ఇకనైనా కర్మ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశముతో జీవుడు శరీరములో జొరబడతాడు. కానీ దేహాన్ని ఆశ్రయించగానే సంకల్పాలన్నీ విస్మరించి దేవ్యరీతిగా పరిణమిస్తూ ఉంటాడు. దీనికి మాయయే కారణము. దాని అజ్ఞానము చేత జ్ఞానహీనులవుతారు. జ్ఞానాన్ని పొందటానికి సాధన అవసరం. ఇది కేవలం గురువుల వల్లనే పొందవలసి వస్తుంది. ఎవరికి వారు స్వయం కృషిగా పొందటం దుర్లభం. ఈ సద్గురువు చరణాలకి సర్వస్య శరణాగతి చేయటం కంటే వేరొక మార్గం లేదు. భగవంతుడే సద్గురువు. ఎవరి ఇష్టదైవం వారికి సద్గురువు, ఎవరి సద్గురువు వారికి ఇష్టదైవం. అత్రి అనసూయలందు శ్రీ దత్తాత్రేయుడు అవతరించాడు. ఆ దత్తాత్రేయుడే సద్గురువు. శ్రీ దత్త అవతార పరంపరలో 5వ అవతారమే శ్రీ సాయిబాబా. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. రేపు గురువారం. సద్గురువు ఎలా లభించాలి? సాయి చరిత్ర పారాయణ చేయండి. ఈ సద్గురువు లభించాలంటే మనము గురు చరిత్రను తప్పక పారాయణం చేసిన మంచి సద్గురువు లభిస్తారని గురువులే చెబుతూ ఉన్నారు. ఆదరించండి. ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.